హలో అందరికీ వెల్కమ్ టు ఇన్స్పైరింగ్ రోజా. ఈరోజు మనము సాంప్రదాయ పద్ధతిలో మట్టి పాత్రలో ములక్కాడ మామిడికాయ సాంబార్ అయితే తయారు చేయబోతున్నామండి. సో ఈ మట్టి పాత్రలో చేయటం వల్ల సాంబార్కి ప్రత్యేకమైన సువాసన రుచి ఉంటాయి. సో తాజా ములక్కాడతో పుల్లటి మామిడికాయతో ఈ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి చూసేద్దాము. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఏం చేయాలి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ములక్కాడ మామిడికాయ సాంబార్ తయారీ విధానం చూసేద్దాం. వచ్చేసేయండి. మట్టి పాత్రలో ములక్కాడ మామిడికాయ సాంబార్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందైతే నేను ఈ మట్టి పాత్ర పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నాను. ఆ తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఆ తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు, ములక్కాడ సాంబార్ కదా, ములక్కాయ ముక్కలు ఎక్కువే వేసుకోండి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, చిన్నవైతే 2, పెద్దవైతే 1 సరిపోతుంది. ఆ తర్వాత ఒక క్యారెట్, ఈ ముక్కలన్నీ వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఆ ముక్కలు మెత్తపడే వరకు మగ్గిద్దామండి. మనకి మామిడికాయ అన్ని సీజన్స్లో దొరకదు కదండి, దొరికినప్పుడే అన్నిట్లో వాడేద్దాము. సో మనము రెగ్యులర్గా చింతపండు వేసి పెట్టుకుంటాం కదా. సో ఇదిగోండి, ఒకసారి మూత తీసి కలుపుకుంటున్నాను. కొంచెం ఆ ముక్కలకు సరిపడా ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఆ తర్వాత ఒక స్పూను పసుపు కూడా వేసేసి మరొకసారి కలిపేసి మూత పెట్టేసి మగ్గించుకుందాము. సో ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో చూడండి, చక్కగా మగ్గిపోయాయండి. ఒకసారి ములక్కాయ ముక్కను కూడా పట్టుకొని చూద్దాము. ఆహా, మెత్తగా చక్కగా మగ్గిందండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఉడికించిన పప్పుని నేను మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసి పోసుకుంటున్నాను. అదే చింతపండుతో చేసే సాంబార్ అయితే ముక్కలు మగ్గాక మనం చింతపండు పులుసు పోసుకుంటాం కదా. సో ఇక్కడ మామిడికాయ సాంబార్ కాబట్టి చింతపండు అనేది అస్సలు వాడమండి. ఆ పప్పు నీళ్ళతో పాటు ఇంకొంచెం ప్లెయిన్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత మూత పెట్టేసి ఇలా ఒక్క పొంగు రానివ్వాలి. ఆ తర్వాత దాంట్లో 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు అండ్ సాంబార్ పొడి కూడా వేసుకుంటున్నాను. సో సాంబార్ పొడి చూసారా, భలే మంచి రంగుతో ఉంది. చారులో వేయంగానే భలే వాసన వస్తుందండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఆ తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క అండ్ ఒక మామిడికాయని పొడుగ్గా ముక్కలు కట్ చేసుకున్నాను. ఆ ముక్కలు కూడా వేసేసుకోవాలి. మనకి మామిడికాయ తొందరగా ఉడికిపోతుందండి. సో ఇలా లాస్ట్లో ఒక పొంగు వచ్చి నాకు వేసుకుంటే చాలు. ఆ ముక్కల్లో ఉన్న పులుపు అంతా కూడా చారులోకి దిగి అసలు ఎంత కమ్మగా ఉంటాయో అన్నమాట. ఆ ఎండాకాలం చాలా మంచిదండి, రిచ్ ఇన్ సి విటమిన్ కదా. సో చక్కగా మనము అన్నంలో కలుపుకునేటప్పుడు ఆ ముక్కలు, మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని తింటే అసలు ఎంత రుచిగా ఉంటుందో. సో ఇలా ఒక పావు గంట సేపు మరిగించేస్తే సరిపోతుంది. చూసారా, చారు చక్కగా చిక్కబడ్డాయండి, ఆ ముక్కలు కూడా మెత్తబడ్డాయి. చూసారా, ముక్కలు భలే కనిపిస్తున్నాయి. ములక్కాయ ముక్కలు కూడా చూడండి, అసలు ఏమీ చితికిపోలేదు, చక్కగా ఉన్నాయి. ఒకసారి నేను పులుపు సరిపోయిందో లేదో నేను టేస్ట్ చేస్తాను. పులుపు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీకు ఏమన్నా పులుపు కొంచెం తగ్గింది అని అనిపిస్తే ఒక నిమ్మ చెక్క పిండుకోండి. సో ఇంకా నేను సాంబార్ని వేరే పొయ్యి మీదకి ట్రాన్స్ఫర్ చేశాను. సో పొయ్యి మీద నుంచి తీసేసి నాకు కూడా చూడండి ఎలా మరుగుతోందో. ఆ మట్టి పాత్రలో అంత వేడి వస్తుందన్నమాట. ఒక 5 నిమిషాలు ముందే దించేసుకోవచ్చు. ఇంకా మనకి సాంబార్ని తాలింపు పెట్టుకుందాము. సో ఇంకా నేను తడకా ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో నెయ్యి వేసుకుంటున్నానండి. మనకి సాంబార్కి నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయి. నెయ్యి వేడెక్కాక దాంట్లో కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఇంగువ ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ వేగాక కరివేపాకు వేయకపోతే సాంబార్కి రుచే ఉంటుంది చెప్పండి. ఇంకా ఫైనల్గా కరివేపాకు వేసేసి చక్కగా ఈ తాలింపుని సాంబార్లో కలిపేసి వేడి అన్నంలో ఈ సాంబార్ పోసుకుని అప్పడాలను నంచుకొని తింటే ఉంటుంది. ఆహాహాహా, అద్భుతంగా ఉంటుందండి. ఈ సాంబారు పెడుతుంటే మా ఇల్లంతా గుమగుమలాడిపోయింది.
మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.